హాయ్ అండి, ఈరోజు చికెన్ జ్యూసీ వింగ్స్ రెస్టారెంట్ స్టైల్లో చేయబోతున్నాను. దీనికి పావు కేజీ వింగ్స్ తీసుకొని ఇలా కడిగి ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, ఒక ముక్క నిమ్మకాయ కూడా పిండుకొని ఇలా కలుపుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, నిమ్మకాయ చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో 1 కప్ మైదా పిండి తీసుకొని అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఇలా 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఆనియన్ పౌడర్ 1/2 టీ స్పూన్, గార్లిక్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఆర్గానో 1/2 టీ స్పూన్, మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఇలా అంతా కలిసేలాగా పౌడర్స్ అన్ని కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇందాక మనం ఉప్పు కారం కలిపి పెట్టిన వింగ్స్ తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా వేసి ఇలా చుట్టుపక్కల వింగ్స్కి పిండి అద్దుకునేలాగా ఇలా అద్ది వీటిని ఇలా అద్దుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేసి లోపల వరకు బాగా ఉడికేలాగా చికెన్ ఇలా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇప్పుడు జ్యూస్ కోసం 1 టీ స్పూన్ హాట్ సాస్, 1 టీ స్పూన్ టమాటో సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, చిన్న ముక్క బెల్లం అండ్ వెనిగర్ అండ్ ఉప్పు, మీకు సరిపడేంత ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. బెల్లం ఆప్షనల్, నార్మల్గా అయితే బ్రౌన్ షుగర్ వేయాలి, దాని బదులు బెల్లం వేసుకున్నాము. ఇలా 1 మినిట్ వరకు ఇలా సాస్ని వేయించిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వింగ్స్ వేసి ఇలా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వింగ్స్, సాసీ వింగ్స్ రెడీ అయ్యాయి, చికెన్ సాసీ వింగ్స్. ఇవి రెస్టారెంట్ స్టైల్లో, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతానండి, మీరు అవసరం అనుకుంటే చూసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ అండ్ షేర్ చేస్తారనుకుంటున్నాను. మీకు ఇలాంటి వంటలు ఇంకా ముందు చాలా చేసి చూపిస్తాను. ఇలాంటి వీడియోస్ చాలా చేస్తానండి. మీరు తప్పకుండా ఇలాంటి వంటలు ట్రై చేయండి. ఇవి వెరైటీగా టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే రమ్యాస్ వరల్డ్ 1720 ఇది మా ఛానల్ నేమ్. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.